ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్. లోపాలు లేకుండా నిర్వహించాలన్న సీఎం చంద్రబాబు మే నెలలో తల్లికి వందనం ప్రారంభిస్తామని స్పష్టం. తెలంగాణలో సన్నబియ్యం పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు. ఈ నెల 30న హుజూర్ నగర్ సభలో స్టార్ట్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏప్రిల్ 1 నుంచి అన్ని రేషన్ దుకాణాల్లో పంపిణీ. 13 గంటల పాటు విరామం లేకుండా నడిచిన తెలంగాణ అసెంబ్లీ. పలు పద్ధతులకు శాసనసభ ఆమోదం. విద్య, వాణిజ్య, క్రీడలు, R&B, ఎక్సైజ్, పర్యాటకం, అటవీ, దేవాదాయ శాఖ పద్ధతులకు ఓకే. తెలంగాణ పర్యాటక శాఖలో 15,000 కోట్ల పెట్టుబడులు. 3 లక్షల మందికి ఉపాధి కలుగుతుందన్న మంత్రి జూపల్లి. బీఆర్ఎస్ ప్రభుత్వం టూరిజంను నిర్లక్ష్యం చేసిందని ఫైర్. వంశీ బెయిల్ పిటిషన్పై నిన్న సిఐడి కోర్టులో వాదనలు. తీర్పు రేపటికి వాయిదా వేసిన న్యాయస్థానం. పోలవరం ప్రాజెక్టు పునరావాసం, భూసేకరణపై మంత్రి నిమ్మల సమీక్ష. 75 పునరావాస కాలనీల్లో 26 తామే పూర్తి చేశామన్న మినిస్టర్. మిగతా 49 నిర్మాణ పనులను వేగవంతం చేసేలా కార్యాచరణ. రైతు భరోసా నిధులు జమ చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటి వరకు 54,74,000 మంది రైతులకు లబ్ధి. నిన్న ఒక్కరోజే రైతుల ఖాతాల్లో 200 కోట్లు. చిత్తూరు జిల్లా పుంగనూరులో వైభవంగా సుగుటూరు గంగమ్మ జాతర. పురవీధుల్లో ఊరేగున సుగుటూరు గంగమ్మ అమ్మవారు. పూలమాలలు వేసి దీపపు దివ్యలతో మొక్కులు తీర్చుకున్న మహిళలు. డీజే పాటలతో, డాన్స్లతో యువత కేరింతలు. జీడిమెట్లలో పోలీస్ వాహనంలో చెలరేగిన మంటలు. గాజుల రామారం దగ్గర ఇంజన్లో అగ్ని ప్రమాదం. వెంటనే ఆర్పిన సిబ్బంది, తప్పిన ప్రమాదం. ముదురుతున్న జడ్జింట్లో నోట కట్ల వివాదం. అఖిలపక్ష సమావేశం నిర్వహించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్. వచ్చే వారం చర్చిద్దామన్న ఉపరాష్ట్రపతి. ఢిల్లీలోని తీహార్ జైలును షిఫ్ట్ చేయనున్న ప్రభుత్వం. బడ్జెట్లో 10 కోట్లు నిధులు కేటాయింపు. శివారులో కొత్త జైలు నిర్మాణానికి సర్వే. తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు పెరగనున్న ఉష్ణోగ్రతలు. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎండలు పెరగొచ్చని అంచనా. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన.